ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. విలక్షణ నటులు శ్రీ రాళ్లపల్లి గారు 2019లో వెళ్ళిపోయినప్పుడు శ్రీ రాళ్లపల్లి గారి కోసం వేసిన హాస్యానందం ప్రత్యేక సంచికలో తమ్ముడు రాంప్రసాద్ రాసిన వ్యాసం మేలు జగమేలు మేలుకోరే రాళ్లపల్లి. తూర్పు వెళ్లే రైలు విడుదల అయిన కాలం. వేలు అలివేలు అలివేలు మంగ మంగ తాయారు మీ అక్కుందా అని గమ్మత్తుగా పలికిన రాళ్లపల్లిని అనుకరిస్తూ నేను మురుస్తున్న కాలం. నానారు ఎంవీఎల్ గారు తూర్పు వెళ్లే రైలుకి మాటలు రాస్తున్న రోజుల్లోనే బహుశా మా ఇంటికి వచ్చిన రాళ్లపల్లి గారిని మొదటిసారి చూడటం. అయితే సినిమా రిలీజ్ అయ్యాక డైలాగ్స్ కొంగొత్త తరహాలో పలికిన రాళ్లపల్లికి అభిమానిని అయిపోయాను. అసలు హాస్యరసం పండించే వాళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు? చిన్న పిల్లలకి మరీనూ కదా. అప్పుడు 6 7 ఏళ్ళేమో నాకు. మరి అందరి చిన్నపిల్లల్లాగే నేను. ఆ తర్వాత షూటింగులకో మీటింగులకో నూజివీడి దగ్గరికి వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చేవారు రాళ్లపల్లి గారు. మాట్లాడేది నానారితోనే అనుకోండి. గ్రాఫిక్స్లో మా ఇంటికి వచ్చే పెద్ద పెద్ద వాళ్ళందరితోనూ బోల్డ్ కబుర్లు చెప్పేవాడిని. అయితే ఆ కాలంలో గ్రాఫిక్స్ టెక్నాలజీ లేక వాళ్ళకి అది ఒక నవ్వులాగా కనబడేది. నా తప్ప మరి? సరే ఏ సీజన్లో రిలీజ్ అయిన సినిమాలు ఆ సీజన్లోనే నిష్టగా చూసేసి ఆ గ్రాఫిక్స్ విడిగా ఫిక్స్ అయ్యేవాడిని. బాపు రమణ గారుల సినిమాలు, నానారు చేసిన సినిమాలు విడుదల అయినప్పుడు నానారు విజయవాడ తీసుకెళ్ళి సకుటుంబ సపరివార సమేతంగా సినిమా నోము నోయించేవారు. ఆ కాలంలో మా నూజివీడులో రిలీజ్ సినిమాలు వచ్చేవి కావు కదా. ఆ నోము తర్వాత నేములు మర్చిపోకుండా పురాణ పఠనంలాగా నానారు రాసిన వెండితెర నవలను నవిలేవాళ్ళం. అదంతా ఓ గాథ కాదు మరి? ఈ గాథ చెప్పిన కారణం ఏమన్నా, తూర్పు వెళ్లే రైలు సినిమా నోము నోచాక వేలు అలివేలు అని రాళ్లపల్లి గారు వేసిన గట్టి ముద్ర ఇమిటేషన్గా నా గ్రాఫిక్స్లో చాలా కాలం పాటు చలామణి అయింది. ఇంట్లో ఆ భాష వాడుక భాషగా వేడుక భాషగా నడిచింది కొంతకాలం. రాళ్లపల్లి గారి సహజ నటన గురించి ఎవరికి నచ్చిన సినిమా వాళ్ళు చెప్తారులేండి. సహజం కదా. లేడీస్ టైలర్ నుంచి అభిలాష ఎన్నైనా చెప్పచ్చు. ఒక్కో సినిమాలో ఆయన ప్రతిభ ఒక్కోలా కనబడుతుంది. నేను తూర్పు వెళ్లే రైలు గురించే చెప్తా. పెళ్ళాంకి భయపడుతూనే మరదల దగ్గర హీరో అయిపోదామనుకునే సాఫ్ట్ విలని చాలా సహజంగా పండించారు ఈ సినిమాలో రాళ్లపల్లి. సినిమాలో హీరో మోహన్ కవి గనక పాటలా పాటలాడుతూ ఉంటాడు. హీరోయిన్ పల్లెటూరి పిల్ల, అల్లరి ప్లస్ వగలు తన నగలు, పగలిపోతూ పొడుపు కథలు వేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. మిగతా అందరి దగ్గర మామూలుగా మాట్లాడే రాళ్లపల్లి మరదలితో మాట్లాడేటప్పుడు ఆ అమ్మాయిని ఆకట్టుకోవడానికి ఆ అమ్మాయి స్టైల్లోనే మత్తుగా గమ్మత్తుగా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే వేలు అలివేలు అలివేలు మంగ మంగ తాయారు అని విరుపులు మెరుపులు ఇక్కడ చెప్పడం కష్టం, కానీ ఒకసారి సినిమా చూసేయండి. అలా వేరు కారణాలకి సినిమాలో ఈ 3 ముఖ్యమైన పాత్రలు పాటలాంటి మాటలు రాగం తీసినట్టు మాట్లాడుతూ ఉంటాయి. ఇక్కడ ఓ సంగతి చెప్పాలి. నానారు ఎంవీఎల్ గారికి పొయిట్రీ ప్రోజుకి ప్రపోజ్ చేసి జంటగట్టడం చాలా ఇష్టం. మామూలు వాక్యం కన్నా కవితాత్మక వాక్యం నానారికి ప్రాణం. ఆయన రాసిన తూర్పు వెళ్లే రైలు సినిమా సంభాషణల్లో ఆ ముద్ర స్పష్టంగా ఇష్టంగా కనబడుతుంది. రాగంగా అనురాగంగా వినబడుతుంది. చిగురుటాకు గుబురులోంచి చిన్నదాని కన్ను చిలిపిగా చూసి పలకరించే నన్ను అని హీరో హీరోయిన్ని చూసి అనడం ఆ ముద్రే. ఇషానారియా లెన్సు, బాపు మార్కు సైలెన్సు ఈ కవితని అందంగా తెరకి ఎక్కించాయి. హీరో కవితలకి హీరోయిన్ పొడుపు కథలకి పైసంగతి వేస్తూ రాళ్లపల్లి పలుకు తీరు. అక్కడక్కడ తన శైలిలో పద్యాలు పాడుతూ ఆనాటి పల్లె జీవితం సహజంగా చూపించారు రాళ్లపల్లి సినిమాలో. నవనీతపల్లి 1986లో నానారు పోయినప్పుడు రాళ్లపల్లి గారు చాలా బిజీగా ఉన్నారు సినిమాలతో. అయినా ఒకరోజు షూటింగ్ గ్యాప్లో వీలు చేసుకుని రాళ్లపల్లి గారు నూతన్ ప్రసాద్ గారు కలిసి మా ఇంటికి వచ్చి అమ్మగారిని పలకరించారు. నాకు ధైర్యం చెప్పారు, మేమున్నాం అని. కొన్నేళ్ల తర్వాత నేను ఉద్యోగంలో చేరాక మద్రాసులో ఆయన ఇంటికి వెళ్ళాను. సంగతులు తెలుసుకుని సంతోషించారు.
కానీ ఎక్కువ మాట్లాడలేదు. ఏమిటో అనుకున్నా. ఈ మధ్యనే ఇంటర్వ్యూలో చూశాను. వారి అమ్మాయి పోయారని, ఆ తర్వాత ఆయన డిటాచ్డ్గా ఉంటున్నారని తెలిసి అదా కారణం అని బాధపడ్డాను. పక్కవాళ్ళకి కష్టంలో ధైర్యం ఇవ్వడం తప్ప తన కష్టం పక్కవాళ్లతో పంచుకోవడం ఇష్టపడని సహృదయుడు రాళ్లపల్లి గారు. ఆయన ఇంటర్వ్యూలో నాకు తెలిసి నచ్చిన 2 సంగతులు చెప్పాలి. ఆర్థికంగా బాగున్నారా అని అడిగితే రాళ్లపల్లి గారి సమాధానం, రోజు భోజనం చేస్తున్నాను, ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టగలుగుతున్నాను, అంతకన్నా ఏం కావాలి అని. ఆ సమాధానంలో ఆయనలోని ఫిలాసఫర్ కనబడ్డాడు నాకు. మరొక ప్రశ్నకి జవాబు చెప్తూ, తూర్పు వెళ్లే రైలు సినిమాకి ఎంవీఎల్ గారు తనని రికమెండ్ చేశారని, ఆ సినిమా తర్వాత తాను వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని నానారిని తలుచుకున్నారు. ఎప్పుడో పోయిన నానారిని ఆయన ఇంకా గుర్తుపెట్టుకుని చెప్పటం రాళ్లపల్లి గారి సహృదయతకు నిదర్శనం. తనికళ్ళ భరణి గారు ఒక ఇంటర్వ్యూలో రాళ్లపల్లి గారు ఎందరికి మేలు చేశారో చెప్పారు. ఎందరికో మేలు చేసి మేలు జగమేలుతుందని నమ్మే రాళ్లపల్లి గారి మనసు నవనీతం. రాళ్లపల్లి మనసు పేరు నవనీతపల్లి అని లోకం గుర్తుంచుకోవాలని నా అభిలాష. రాంప్రసాద్, ఎంవీఎల్ గారి అబ్బాయి. సహజ నటులు శ్రీ రాళ్లపల్లి గారిని పరిచయం చేసిన శ్రీ బాపు గారికి డిసెంబర్ 15 పుట్టినరోజు జేజేలు చెబుతూ శ్రీ బాపు గారికి, శ్రీ రాళ్లపల్లి గారికి నమస్కరించుకుంటూ థ్యాంక్ యూ.